కార్తీక మాసంలో దీపం వెలిగించినవాడు, కథ విన్నవాడు పాపములన్నీ నశిస్తాయి. ప్రతి మాసం మనం దేవుళ్లను ఆరాధిస్తాం. కానీ ఒక మాసం మాత్రం ఉంది, దేవతలందరికీ ప్రియమైనది. అది కార్తీక మాసం. వేదాలు చెబుతున్నాయి, కార్తీకే విష్ణువే ప్రీతి, సోమవారే శివప్రియ. అంటే ఈ మాసం విష్ణువుకు, ప్రతి సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైనది. సూర్యుడు తులా రాశిలో ప్రవేశిస్తాడు, చంద్రుడు కృత్తిక నక్షత్రంలో మెరుస్తాడు. పగలు రాత్రి సమానం, జ్యోతి చీకటి సమానం. ఇది ఆధ్యాత్మిక సమతుల్యతకు సంకేతం. ఈ మాసంలో విష్ణుడు స్వయంగా శివుని ధ్యానం చేశాడు. ఆ భక్తితో సంతోషించిన శివుడు ఆయనకు సుదర్శన చక్రం ప్రసాదించాడు. అదే కారణంగా ఈ మాసం శివ విష్ణు ఏకత్వం కు చిహ్నం. అదే కాలంలో హిమాలయ పర్వతాల మధ్య శివుడు లోతైన ధ్యానంలో ఉన్నాడు. ఆయన చుట్టూ నిశ్శబ్దం, తపస్సు, దివ్య శక్తి మాత్రమే. ఆ సమయంలో హిమవంతుడి కుమార్తె పార్వతీదేవి శివుని సొంతంగా పొందాలనే సంకల్పంతో భారీ తపస్సు ప్రారంభించింది. వర్షం, ఎండ, గాలి ఏదీ ఆమెను ఆపలేదు. రోజు ఒక్క ఆకుతో జీవిస్తూ ఓం నమః శివాయ జపిస్తూ శివుని ధ్యానిస్తూ ఉండేది. ఆమె తపస్సు కార్తీక మాసంలో ప్రారంభమైంది. ప్రతి సోమవారం దీపం వెలిగించి ఉపవాసం పాటించింది. అందుకే ఆ వ్రతం పేరు కార్తీక సోమవార వ్రతం. ఆమె భక్తిని పరీక్షించడానికి శివుడు ఒక వృద్ధుడి రూపంలో వచ్చి అడిగాడు, అమ్మా, నువ్వు ఎవరిని కోరుకుంటున్నావు? ఆ శివుడు శ్మశానాల్లో తిరిగేవాడు, సర్పాలతో అలంకారాలు చేసుకునేవాడు. పార్వతి చిరునవ్వుతో సమాధానం ఇచ్చింది, ఆయన బాహ్యరూపం కాదు నాకు కావలసింది, ఆయన జ్ఞానం, ఆయన తత్వమే నా లక్ష్యం. అంతే. ఆ మాటలు విన్న వెంటనే వృద్ధుడి రూపం కనుమరుగు అయింది. శివుడు ప్రత్యక్షమయ్యాడు, పార్వతి, నీ భక్తి నిజమైనది. ఈ తపస్సుతో నీవు నా అర్ధాంగి అయ్యావు. అందుకే ఈ కార్తీక సోమవార వ్రతం శివ పార్వతి తపస్సుకు స్మారకంగా నిలిచింది. దీపం అంటే జ్ఞానం, భక్తి అంటే విశ్వాసం. ఈ రెండు కలిస్తేనే మన జీవితం వెలుగవుతుంది. దీపం వెలిగించేది చేతులు కాదు, మనసు. పద్మ పురాణం, స్కంద పురాణం చెబుతున్నాయి, ఈ వ్రతం పాటించే ప్రతి మహిళకు శుభమైన దాంపత్యం, ఆనందం, ఆత్మశాంతి కలుగుతుందని. శివుడు దీపం అంటే జ్ఞానం, పార్వతి అంటే భక్తి అని చెబుతారు. ఇవి కలిసినప్పుడు జీవితం వెలుగవుతుంది. దీపం వెలిగించడం అంటే చీకటిని పోగొట్టడం కాదు, మనసులోని విశ్వాసాన్ని వెలిగించడం. ఈ కార్తీక మాసం మనకు చెబుతుంది, మతం కాదు ముఖ్యం, మనసులో వెలుగు ఉండటం ముఖ్యం. కాబట్టి ఈ కార్తీక మాసంలో మనం వెలిగించే ప్రతి దీపం ప్రకృతిని, మనసును మరియు విశ్వాన్ని ఒకే తారకములో కలుగుతుంది. ఒక దీపం ఎన్నో దివ్య లోకాలకు మార్గం. ఓం నమః శివాయ. హరి ఓం తత్సత్. Please like, share and subscribe Bal Bhakti channel for divine stories.